ఆ రోజున అందరం కూడా ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటూ ఎన్టీ రామారావు గారు ఆ పుట్టిన టైం ఎలాంటిదో ఆ కన్న తల్లి కన్న క్షణాలు ఎలాంటివో అని చెప్పుకునేవాళ్ళం. అంటే అట్లాంటి మహాత్ముడు మళ్ళీ పుట్టబోడు, మనం చూడబోము, అలాంటి చరిత్రని వినబోము అనుకున్నప్పుడు ఆ ఇంటి వారసుడుగా నందమూరి వారి ఇంట మళ్ళీ రామారావు గారి గురించి కాదు బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. ఆయన చరిత్ర ఒకటైతే ఈయన చరిత్ర ఇంకొకటి మళ్ళీ కూడా ఆ రాజకీయ రంగం కానివ్వండి, చలనచిత్ర రంగం కానివ్వండి, ఇటు ప్రజల యొక్క సేవా రంగం కానివ్వండి, అన్నిట్లో కూడా ఆయన అదే చెప్తున్నారు. బాలయ్య బాబు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే చెప్పారు. అన్ని రంగాల్లో కూడా నేను పాదరసం లాంటి వాడిని, మీరు ఎలా తీసుకువెళితే అంత ఫాస్ట్గా నేను మూవ్ అవుతానని. చాలా గొప్ప విషయం. అది అందరికీ సాధ్యమైద్దా? పరకాయ ప్రవేశం చేయాలని ఎన్టీ రామారావు గారు అన్నట్లుగా తను కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆ కళని ఎలా ఆరాధిస్తున్నారు, మరి అదేవిధంగా కళాభిమానుల్ని వీళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, మరి ఎంత గొప్పగా దాంట్లో పరకాయ ప్రవేశం అంటే ఇంకేం చెప్పాలండి, ఇంకా దానికి మాటలు ఉంటాయో మనం మాట్లాడుకోవటానికి.